హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సదరం సర్టిఫికేట్ల కోసం సదరం స్లాట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక అదిరిపోయి గుడ్ న్యూస్ అండి. ఈ నెల 14వ తేదీ నుంచి స్లాట్స్ బుకింగ్స్ అనేటివి ఓపెన్ కాబోతున్నాయన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో వికలాంగుల విభాగంలో 6,000 రూపాయల పెన్షన్స్, డిఎంహెచ్ఓ పెన్షన్ల విభాగంలో, మెడికల్ పెన్షన్ల విభాగంలో 15,000 రూపాయల పెన్షన్ అనేది పొందవచ్చు. సో అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలు చెప్తాను. సో మనకు 14వ తేదీ నుంచి అయితే స్లాట్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందండి. సో నేను గతంలో కూడా చెప్పాను, సో నవంబర్లోనే మనకు స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి, వెయిట్ చేయండి అని చెప్పాను. సో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో మీరు చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేయండి. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సదరం సర్టిఫికేట్ల కొరకు స్లాట్స్ అనేటివి ఓపెన్ చేసిందనమాట. ఈ నెల 14వ తేదీనైతే స్లాట్స్ బుకింగ్ అనేది జరగబోతుందన్నమాట. 6,000 రూపాయల పెన్షన్ పొందాలన్నా లేదా 15,000 రూపాయల పెన్షన్ పొందాలన్నా సో ప్రజెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో సదరం సర్టిఫికేట్ అనేది కీలకం అనమాట. ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా మీ యొక్క వికలాంగత్వాన్ని నిరూపించుకొని సమ్ పర్సంటేజ్ అనేది తెచ్చుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్కి ఎంత పర్సంటేజ్ రావాలి, అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్కి ఎంత పర్సంటేజ్ ఉండాలనేది కూడా నేను మీకు చెప్తాను. అలానే ఇక్కడ వికలాంగుల పెన్షన్స్ లేదా డిఎంహెచ్ఓ పెన్షన్, మెడికల్ పెన్షన్స్ అనేటివి ఒక రేషన్ కార్డు మీద 2 ఉండొచ్చా, ఇది కూడా చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసేయండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. ఒకసారి ప్రూఫ్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇది మీకు ఎలా తెలుసు అని మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎల్లుండి నుంచి సదరం స్లాట్ బుకింగ్, ఓకేనా. సో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో రాష్ట్రంలో దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ అయితే తెలియజేశారనమాట. నవంబర్ డిసెంబర్కు సంబంధించి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు అని చెప్పి సూచించారనమాట. సో కాబట్టి ఎక్కడ బుక్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థమైందండి. సో సచివాలయం ద్వారా అయితే మనము దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు. ఒకవేళ సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ మీకు అనుకూలంగా లేరు అనుకోండి, సో మీరు దరఖాస్తు చేయలేకపోతున్నారు అనుకోండి, మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎలా బుక్ చేసుకోవాలనేది చెప్పాను. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే ఒకసారి మాట్లాడదాము. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి, సదరం సర్టిఫికేట్ కోసం అవసరమైన పత్రాలు. సో మనము స్లాట్ బుకింగ్ కొరకు వెళ్తాం కదా, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం సచివాలయంకి వెళ్ళాము, అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి మనం ఇవ్వాలన్నమాట. సో వాటి గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా చిరునామా రుజువు కొరకు రేషన్ కార్డు అనేది కంపల్సరీగా పెట్టాలి. ఒకవేళ రేషన్ కార్డు మీ దగ్గర లేదు, మిస్ అయింది అనుకుంటే సో ఓటర్ ఐడి లేదా మీ యొక్క కరెంట్ బిల్ అయినా పెట్టవచ్చు అనమాట చిరునామా కొరకు. సో వైద్య రికార్డులు లేదా డాక్టర్ సర్టిఫికేట్, అంటే మీరు గతంలో ఏదైనా వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్లు కూడా తెచ్చిపెట్టుకోండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. అలానే పెన్షన్ లేదా పథకం సంబంధించిన రుజువులు ఉంటాయి, అంటే మీరు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి సో ఏదైనా పెన్షన్ పొందాలనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క రుజువులు అనేటివి ఏమీ అవసరం లేదనమాట. జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సో అదేవిధంగా మీరేమైనా డాక్టర్ దగ్గర వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నట్లయితే ఆ రికార్డులు, ఈ 3 ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ 3 తీసుకొని మీరు సచివాలయం అయితే వెళ్ళండి. సో సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. వారి ద్వారా మీకు ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. లేదా వారు లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారనమాట. సో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా అయితే మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేదు సొంతంగా మేము చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా మీరు sadram.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. సో న్యూ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క జిల్లా, మండలం, గ్రామం, ఇలా వివరాలన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు సదరం క్యాంపు ఎక్కడ జరగాలి, అంటే మీరు ఏ హాస్పిటల్కి, అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి కదా. సో ప్రూఫ్ అనేది అదే కదా, సర్టిఫికేట్ సంబంధించి మీరు ఈ యొక్క వెరిఫికేషన్ చేయించుకోవాలి కదా. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక హాస్పిటల్ని అయితే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని అయితే ఎంచుకోవాలన్నమాట. ఎంచుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి స్లాట్ డేట్ అండ్ టైం అనేది ఎంపిక చేసుకోవాలండి. సో మీరు అంటే మీకు స్లాట్ బుకింగ్ సంబంధించి డేట్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ టయానికి వెళ్ళేటట్లు మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి.
అవన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అనేది వస్తుంది అనమాట, అక్నాలజ్మెంట్ స్లిప్. ఇది ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ట్రాక్ చేసేదానికి ఉపయోగపడుతుంది అనమాట, అంటే సదరం ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో మీరు పలానా తేదీన స్లాట్ బుక్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్కి మీరు 14వ తేదీ అప్లై చేశారనుకోండి. సో మీకు ఈ నెల 30వ తేదీన స్లాట్ అనేది అలాట్ అయింది, అంటే 30వ తేదీన వైద్య పరీక్షలకు రెడీ అయ్యారనమాట. అప్పుడు మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఆ తేదీన మీరు ఎక్కడైతే ఎంచుకొని ఉంటారో హాస్పిటల్ క్యాంప్కి సంబంధించి అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి వైద్య బృందం ద్వారా మీరు తనిఖీలు అయితే చేయించుకోవాలి. తర్వాత మీకు ఒక పర్సంటేజ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క పర్సంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్ ఏది రావాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది అనమాట. సో సదరం ఐడి అనేది ఉంటుందండి, మీకు అప్పుడే క్రియేట్ అవుతుందన్నమాట. సో సదరం ఐడి అనేది పెట్టుకోవాలి, దాని ద్వారా మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. మీ సదరం సర్టిఫికేట్ ఎక్కడ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, అదేవిధంగా ఏ ఆఫీసర్ అప్రూవల్ ఇచ్చారు లేదా రిజెక్ట్ చేశారు అనేది అక్కడ ఆ ఐడి ద్వారా అయితే ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో వన్స్ మీకు 3 సంతకాలు అనేవి అవసరం అవుతాయండి. ఈ 3 సంతకాలు కంప్లీట్ అయిన తర్వాతనే మీకు సదరం సర్టిఫికేట్ అనేది సో మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, సొంతంగా అప్లై చేసుకోవాలనుకుంటే. ఇవన్నీ మాకు వద్దు ఈ తలనొప్పులు అనుకుంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి, డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడగండి. వారి ద్వారా మీరు సో దరఖాస్తు అనేది చేసుకునే విధంగా అవకాశం అయితే ఉందన్నమాట. ఇకపోతే ఏపీలో సదరం సర్టిఫికేట్ల పర్సంటేజ్ ఆధారంగా ఏ పెన్షన్లు ఎలా వస్తాయి అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ డిసేబిలిటీకి సంబంధించి కొన్ని పెన్షన్స్, ఒక 5 రకాల డిసేబిలిటీకి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్స్ వస్తున్నాయి. ఇక మెడికల్ పెన్షన్స్ విభాగంలో డిఎంహెచ్ఓ పెన్షన్స్ అనేవి వస్తాయి, వాటికి 15,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క సదరం సర్టిఫికేట్లో మీ యొక్క వైకల్య ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు పెన్షన్స్ అనేటివి అలాట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ అనేది మినిమం 40% ఉండాలి. 40% కంటే ఎక్కువగా ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట. 40% కన్నా ఒక్క పర్సంటేజ్ 39% ఉన్నా కానీ మీకు సదరం సర్టిఫికేట్ అనేది వర్క్ చేయదు ఎక్కడా కూడా, కాకపోతే సర్టిఫికేట్ అనేది వస్తుంది అంతే. సో ఇక్కడ 40% కంటే ఎక్కువగా ఉండినట్లయితే సో వికలాంగత్వానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఉంటాయన్నమాట. 6,000 రూపాయల పెన్షన్లో 5 కేటగిరీలు, వాటి విభాగంలో మీకు పెన్షన్ కనుక వస్తున్నట్లయితే 6,000 రూపాయలు అయితే వస్తుంది. మినిమం 40% ఉండాలి. లేదా డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ ద్వారా మీకు పెన్షన్ రావాలనుకుంటే 15,000 రూపాయలు రావాలంటే సో వాటికి సంబంధించి మీ యొక్క పర్సంటేజ్ 85% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా, 40 నుంచి 85% పైన ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు పుట్టుకతోనే వైకల్యత్వం ఉందనుకోండి, మీ యొక్క పర్సంటేజ్ అనేది 90% ఉన్నా కానీ ఇక్కడ లోకోమోటర్ కింద అయితే మిమ్మల్ని ఎనేబుల్ చేసుకుంటారనమాట. అప్పుడు మీకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు 85% కంటే ఎక్కువగా ఉంటే 15,000 రూపాయల పెన్షన్ కదా రావాల్సింది అనేది. ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్స్ ఓన్లీ మెడికల్ విభాగానికి సంబంధించి అయితే వస్తాయన్నమాట. సో ఆ విభాగంలో మీరు ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉండదు. సో ఈ యొక్క పుట్టుకతోని లోకోమోటర్ కాబట్టి మీరు సో ఆ విధంగా మీరు 6,000 రూపాయల పెన్షన్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఓకేనా, ఈ విధంగా 6,000 రూపాయల పెన్షన్స్ 15,000 రూపాయల పెన్షన్స్ అనేటివి మన ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి. ఓకేనా, సో అయితే ఇక్కడ ఒక రేషన్ కార్డులో 2 పెన్షన్లు ఉండవచ్చా, ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో వికలాంగుల పెన్షన్స్ 2 ఉండొచ్చు అండి. ఒక రేషన్ కార్డు మీద 2 వికలాంగుల పెన్షన్స్ ఉండొచ్చు. అలానే ఒక వికలాంగుల పెన్షన్తో పాటు వృద్ధుల పెన్షన్స్, విడో పెన్షన్స్, స్పోర్ట్స్ పెన్షన్స్ లేదా వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్ ఇదైనా ఉండవచ్చు. ఇలా 2 పెన్షన్స్ అనేవి ఒక రేషన్ కార్డు మీద అయితే ఇస్తుందన్నమాట ప్రభుత్వము. ఇది మనకు 2024లోనే చేంజ్ అయిపోయింది అనమాట. సో దీని మీద ఆర్డర్స్ అనేవి వచ్చేసి ఉన్నాయి. వాటి ప్రకారమే అయితే ఇప్పుడు ప్రజెంట్ అనేది పెన్షన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకేనా, సో ఇవ్వండి సదరం స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, మీకు పర్సంటేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది, సో ఎవరు వెరిఫై చేస్తారు, ఈ వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీకు వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.